హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్లో ఉండే వివిధ రకాల పథకాలకు సంబంధించి, అంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ సంబంధించి, లేదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించి, పీపీఎఫ్కి సంబంధించి, ఇలా పోస్ట్ ఆఫీస్లో ఉండే అన్ని రకాల పథకాలకు సంబంధించి మనము ఎంతెంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వడ్డీ ప్రకారము ఎంతెంత అమౌంట్ మెచ్యూరిటీ రూపంలో వస్తుంది అనేది క్యాలిక్యులేటర్ రూపంలో మనము క్యాలిక్యులేటర్ అయితే చూద్దాం ఇక్కడ ఈ వీడియోలో. అంటే ఏ పథకానికి మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనేసి టోటల్గా క్యాలిక్యులేషన్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఈ పోస్ట్ ఆఫీస్లో ఉండే వివిధ రకాల పథకాలకు సంబంధించి వాటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ పోస్ట్ ఇన్ఫో అనేసి మనకు ఒక యాప్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఈ పోస్ట్ ఇన్ఫో సంబంధించి ఈ యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి పథకాల యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని ఇక్కడ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్, టైం డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీము, ఇలా అన్ని రకాల స్కీమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుకుంటే ఇది మంత్లీ కాంట్రిబ్యూషన్ అనుకోండి. మీరు మంత్లీ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, మీ యొక్క బేబీ ఏజ్ ఒక 2 years అనుకోండి. క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ మీకు తెలుస్తుంది మీకు ఎంత అమౌంట్ వస్తుంది టోటల్గా మెచ్యూరిటీ రూపంలో అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో టోటల్గా మీరు కట్టే అమౌంట్ వచ్చేసి 1,80,000 అయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ 5,10,000 అనమాట. సో ఈ సుకన్య సమృద్ధి యోజన కింద మీరు ఎంత అమౌంట్ కడతారో అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క బేబీ ఏజ్, ఇక్కడ మీకు బేబీ ఏజ్ ఎంత ఉంటే అంత సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాలిక్యులేట్ అని క్లిక్ చేస్తే మనకు మీరు కట్టే అమౌంట్ మీ యొక్క బేబీ ఏజ్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత, టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మీ యొక్క బేబీ ఏజ్ ఇక్కడ చూపిస్తుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, మంత్లీ కాంట్రిబ్యూషన్ ఎంత, ఇయర్లీ మీరు ఎంత కట్టినారు, మీకు వడ్డీ రేట్ ఎంత వచ్చింది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం సంబంధించి మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ మంత్లీ కాంట్రిబ్యూషను, ఈ రికరింగ్ డిపాజిట్ ఆర్డీకి సంబంధించి పోస్ట్ ఆఫీస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెల మీరు 1000 రూపీస్ కట్టారనుకోండి. 1000 రూపీస్ అని ఎంటర్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఆర్డీ అనేది 5 years డిపాజిట్ అనమాట. 5 years మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు నెల 5 సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూపిస్తుంది మీరు కట్టే అమౌంట్ వచ్చేసి 60,000 అయితే, అంటే మీరు నెల 1,000 రూపాయలు కడితే టోటల్గా 5 సంవత్సరాలకు వచ్చేసి మీరు 60,000 కడతారు. తర్వాత మీకు వడ్డీ రేట్ ఎంత వస్తుంది, సో మీకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ అనమాట. అంటే మీకు 2016-17లో ఎంత వచ్చింది, 17-18లో ఎంత వచ్చింది, ఇలా ఇప్పుడు మనకి ప్రెసెంట్గా 2021 ఇది నడుస్తుంది అనమాట ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీని ప్రకారం మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఆర్డీకి సంబంధించి. సో మీరు ఒకవేళ 2,000 అయితే 2,000 ఎంటర్ చేసుకోవచ్చు, 3,000 అయితే 3,000 ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి టైం డిపాజిట్ చూసుకుందాం. అంటే మనకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగో ఈ పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట టైం డిపాజిట్ అంటే. సో మీరు ఒకేసారి ఒక అమౌంట్ ఎక్కువ బల్క్ అమౌంట్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్లా పెట్టేస్తారనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లక్షలు మీరు పెట్టేశారనుకోండి, 2 లక్షలు మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేశారనుకోండి, మీకు ఎంత వడ్డీ రేట్ వస్తుంది. ఈ టైం డిపాజిట్ అనేది మనకు డిఫరెంట్ 4 types ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి ఈ టైం డిపాజిట్లో. మీరు 1 year అయినా పెట్టుకోవచ్చు, 2 year అయినా పెట్టుకోవచ్చు, 3 years వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ 5 years వరకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ టైం డిపాజిట్లో ఈ 1 year, 2 year, 3 yearకి 5.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ 5 years ఈ టైం డిపాజిట్ కింద ఇన్వెస్ట్ చేస్తే మీకు 6.7% ప్రకారం మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ 3 సంవత్సరాలకు సంబంధించి సేమ్ ఉంటుంది. 1, 2, 3కి సంబంధించి ఈ 5కి మాత్రం 6.7% అంటే కొద్దిగా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో మీకు 1 yearకి అయితే మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 2 yearsకి అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 5 yearsకి అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ 1,00,000 రూపాయలు ఎంటర్ చేశారనుకోండి, 1,00,000కి సంబంధించి క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు 10 లక్షలు ఎంటర్ చేశారనుకోండి, 10 లక్షలకు సంబంధించి క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు 10 లక్షలు ఎంటర్ చేశారనుకోండి, 10 లక్షలు ఎంటర్ చేస్తే మీకు 10 లక్షలకు సంబంధించి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట మీకు ఎంత వడ్డీ వస్తుంది అనేసి. సో ఈ విధంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు క్యాలిక్యులేషన్స్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి సంబంధించి మనం క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయని చూస్తే ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అనమాట. కాకపోతే టైం డిపాజిట్కి మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటంటే టైం డిపాజిట్లో 5 years మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టోటల్ అమౌంట్ ఇస్తారు. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఏంటంటే మీరు కట్టిన అమౌంట్ పైన మీకు రేట్ దానిపైన వచ్చే వడ్డీ ప్రకారం మీకు నెల అమౌంట్ అనేది మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ క్యాలిక్యులేటర్ పైన క్లిక్ చేశారనుకోండి, మీకు నెల ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తే, సో మీరు 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు నెల 1,100 రూపాయలు వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చే అమౌంట్ ఎంత, సెకండ్ ఇయర్లో మీకు వచ్చే అమౌంట్ ఎంత, ఇది ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద మీరు 5 years పెట్టాల్సి ఉంటుంది. ఈ 5 years పెడితే మీకు నెల అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో
ఫస్ట్ ఇయర్ మీకు ఎంత అమౌంట్ వస్తుంది, సెకండ్ ఇయర్ ఎంత అమౌంట్ వస్తుంది, థర్డ్ ఇయర్ ఎంత వస్తుంది, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, ఇట్లా మీకు ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేసి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ప్రజెంట్గా ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద మీకు 6.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే నడుస్తుంది. సో దీనిలో మీరు మినిమం 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి సింగిల్ అకౌంట్లో అయితే 4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ జాయింట్ అకౌంట్ అనుకోండి 9 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు మ్యాక్సిమం 9 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే జాయింట్ అకౌంట్లో 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు నెల 4,950 రూపాయలు వస్తుందన్నమాట. ఇలా మీకు 5 ఇయర్స్ మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలిగితే అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఇది సీనియర్ సిటిజన్స్ సంబంధించిన స్కీము. దీనిలో ప్రెజెంట్గా 7.4% వడ్డీ రేట్ అయితే నడుస్తుంది. దీనిలో మినిమం మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. మ్యాక్సిమం వచ్చేసి 15 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ టైపే, కాకపోతే సీనియర్ సిటిజన్స్కి అనమాట. సో వీళ్ళకి కొంత పర్సెంటేజ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.4% కొంత ఎక్కువనే ఉంటుంది. సో 7.4% ఇస్తారనమాట. ఒకవేళ మీరు ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్ కింద మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అనేసి ఇక్కడ క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే దీనిలో మీకు క్వార్టర్లీ మీకు 3 నెలలకు ఒకసారి 18,500 రూపాయలు అయితే వస్తుంది. మీకు 10% టీడీఎస్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ పైన ట్యాక్స్ వేయడం జరుగుతుంది. సో మీకు నెట్ అమౌంట్ వచ్చేసి మీకు 16,650 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 66,600, అంటే 1 ఇయర్కి మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 66,600 రూపాయలు. సో ఈ విధంగా మీరు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద మీరు 8 years వరకు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో 8 yearsకి మీకు టోటల్గా వచ్చే అమౌంట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు 15,32,800 రూపాయలు మీకు వడ్డీ రూపంలో రావడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్కి. సో ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయగలరో అంత అమౌంట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ రూపంలో వస్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రెజెంట్గా 7.1% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది. మినిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 500 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయలు మీరు అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక సంవత్సరంలో. ఇలా మీరు 15 years అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం 1,50,000 రూపాయల వరకు మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మంత్లీ కాంట్రిబ్యూషన్ మీరు మంత్లీ పెట్టుకోవచ్చు, క్వార్టర్లీ పెట్టుకోవచ్చు, లేదా ఇయర్లీ కూడా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయలు. అంటే మ్యాక్సిమం 1,50,000 రూపాయలు అంటే మీరు మంత్లీ మ్యాక్సిమం 12,500 రూపాయలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పోస్ట్ ఆఫీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద మీరు మంత్లీ 10,000 ఎంటర్ చేస్తారనుకోండి. మంత్లీ 10,000 ఎంటర్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుందని మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు టోటల్గా మంత్లీ మీరు 10,000 చొప్పున మీరు 15 years అయితే కట్టాల్సి ఉంటుంది. మీకు 15 yearsకి మెచ్యూరిటీ పీరియడ్ వస్తుంది. సో మీరు కట్టే అమౌంట్ 18 లక్షలు అయితే మీకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసి 31,55,000, అంటే మీకు 13 లక్షల చిల్లర మీకు వడ్డీ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఎంత మంత్లీ కాంట్రిబ్యూట్ చేశారు, ఈ ఇయర్కి ఎంత కట్టారు, అంటే ఏ ఇయర్ ఎంత కట్టారు, దానికి వడ్డీ రేట్ ఎంత వచ్చింది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇలా టోటల్గా మీరు 15 years సంబంధించిన క్యాలిక్యులేషన్ టేబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు 5,000 కట్టవచ్చు లేదా 1,000 రూపీస్ కట్టవచ్చు. మీరు ఎంత కట్టగలిగితే అంత ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాలిక్యులేటర్ పైన క్లిక్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిసాన్ వికాస్ పత్ర గురించి, అదేవిధంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుంటే ఈ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కింద మనకు ప్రెజెంట్గా 6.8% వడ్డీ రేట్. అంటే మనకి ఇక్కడ 2 types ఉంటాయి సేవింగ్స్ స్కీమ్ అనమాట. నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కింద నేషనల్ సేవింగ్స్ స్కీమ్ 8, 9 అని ఉంటుంది. ఇక్కడ మీకు 6.8%, 8.8% అనేది మనకి ఇక్కడ 2 types ఉంటాయి. అంటే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ బేస్ చేసుకొని మనకి ఒకటి 5 years పీరియడ్, ఒకటి 10 years పీరియడ్. సో మనకు 10 years పీరియడ్కి 8.8% ఉంటుంది, 5 years పీరియడ్కి అయితే 6.8% ఉంటుంది. అదేవిధంగా కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి మనకు 6.9% ఉంటుంది. మీరు ఈ కిసాన్ వికాస్ పత్ర కింద అదేవిధంగా నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కింద మీరు సింగిల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నెల మంత్లీ కాంట్రిబ్యూషన్ ఇలా ఏముండదు. ఒకేసారి మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీరు 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీరు నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కింద 5 సంవత్సరాలకు వచ్చేసి మీకు వచ్చే వడ్డీ రేట్ అనేది 19,000 చిల్లర. అదే కిసాన్ వికాస్ పత్ర కింద మీకు వచ్చే వడ్డీ రేట్ అనేది 50,000 రూపాయలు అనమాట. అంటే మీకు 10.4 yearsకి అంటే మీకు సో మనకు టోటల్గా 10.4 years మనకి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సో మీరు ఎంత అమౌంట్ కడితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం చూద్దాం. మనం చెప్పుకున్నాం కదా కిసాన్ వికాస్ పత్ర కింద మనం కట్టే అమౌంట్ డబుల్ అవ్వడానికి 10.4 years అవుతుంది. అంటే మీరు 50,000 కడితే 10.4 years తర్వాత మీకు అమౌంట్ అది ఇంకొక 50,000 డబుల్ అవుతుంది. అంటే టోటల్గా మీకు 1,00,000 రూపాయలు రావడానికి మీరు 50,000 కడితే 1,00,000 రూపాయలు అవ్వడానికి 10.4 years పడుతుంది కిసాన్ వికాస్ పత్ర కింద. నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కింద అయితే 5 సంవత్సరాలకి మీరు 50,000 కడితే మీకు 69,000 చిల్లర వస్తుందన్నమాట. సో ఈ విధంగా నేషనల్ సేవింగ్స్ స్కీమ్కి సంబంధించి అదేవిధంగా కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి మీరు ఎంత అమౌంట్ కట్టగలరు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఇక్కడ
మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మీకు వచ్చే అమౌంట్ ఎంత అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి సేవింగ్స్ స్కీమ్ సంబంధించి చూస్తే మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే 500 రూపీస్ మినిమం బ్యాలెన్స్ మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల మీకు ప్రెజెంట్గా ఏటీఎం కార్డు, మొబైల్ బ్యాంకింగ్, అదేవిధంగా అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి ఇలా వివిధ రకాల పథకాలకు సంబంధించి మీరు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ స్కీమ్ని అయితే వాడుకోవచ్చు. వాటి యొక్క అమౌంట్ అనేది మీకు ఇక్కడ పడడం జరుగుతుంది. సో మీరు ఈ సేవింగ్స్ స్కీమ్ కింద మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ పెట్టారనుకోండి. 10,000 రూపీస్ పెడితే మనకి ఎంత వస్తుంది అనేది చూస్తే ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 10,000 మీరు పెడితే మీకు 33 రూపాయలు వడ్డీ రేట్ అయితే వస్తుంది. సో మీరు 10,000 పెడితే 33 రూపాయలు వడ్డీ రేట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి సేవింగ్స్ స్కీమ్ గురించి అయితే చూసుకోవచ్చు. సో ఇలా మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏ పథకం సంబంధించి ఎంత అమౌంట్ కడితే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత వడ్డీ రేట్ వస్తుంది అనేసి ఇలా మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి అన్ని రకాల పథకాలకు సంబంధించి క్యాలిక్యులేషన్స్ అయితే ఈ యాప్ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.